విజయవాడ దుర్గగుడిలో అపచారం నవరాత్రుల వేళ చెప్పులతో ప్రవేశించి ముగ్గురు యువకులు నిర్లక్ష్యంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఆలయాధికారులు పోలీసుల వైఫల్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతరాలయానికి సమీపంలోకి చెప్పులతో వచ్చిన ఈ యువకులు ఆలయ భద్రతపై అనేక సందేహాలకు కారణమయ్యాయి. అయితే మెగా9 న్యూస్ ఈ సంఘటనను వెలుగులోకి తీసుకురావడంతో ఆలయాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. మెగా9 ఎఫెక్ట్తో ఆలయ సిబ్బంది అప్రమత్తమై చెప్పులను తొలగించే చర్యను చేపట్టారు. ఇక ఇటువంటి పునరావృతం కాకుండా భద్రతను మరింత కఠినతరం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఏదైతే బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చట్టదిట్టంగా ఏర్పాటు చేసింది. అన్ని ఏదైతే శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధించిన శాఖల ఉన్నతాధికారులంతా కూడా సమీక్షలు నిర్వహించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా అధికారులు చేశారు. ఈ రోజు ఏదైతే బెజవాడ కనకదుర్గమ్మ గుడి పరిసర ప్రాంతాల్లోకి ముగ్గురు వ్యక్తులు చెప్పులు వేసుకుని వెళ్ళినటువంటి విజువల్స్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో దాన్ని మెగా9 నుంచి వెలుగులోకి తీసుకొచ్చిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి అలా ఎవరూ రాకుండా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది భక్తులు ఇబ్బందిగా ఉన్నట్టు చెప్తూ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాటిని అక్కడ వదిలేసి దర్శనానికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. అలాంటి వారి చెప్పులు కూడా అక్కడి నుంచి తొలగించేస్తున్నారు. ఎక్కడైనా సరే ఆలయ పరిసర ప్రాంతాల్లో కానీ లేకుంటే ఆలయానికి దగ్గరలోకి వచ్చేసరికి ఎక్కడైనా సరే చెప్పులు ఉంటే వాటి అన్నీ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తొలగించేస్తున్నారు. వాటి అన్నింటినీ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా క్యూ లైన్ లో కూడా చట్టదిట్టంగా ఎక్కడికెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఏదైతే దానికి సంబంధించినటువంటి రూల్స్ విరుద్ధంగా దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వాళ్ళని కూడా ఆపుతున్నటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు. మొత్తంగా ఏదైతే మెగా9 ముందుగా బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో పరిసర ప్రాంతాల్లోకి చెప్పులతో ముగ్గురు యువకులు వెళ్లారు అనేటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ పెట్టింది. దాంతో పూర్తిగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఏదేమైనప్పటికీ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, వేల సీసీ కెమెరాలు, అదేవిధంగా మానిటరింగ్ వ్యవస్థ పెట్టుకొని కూడా కింద నుంచి పై దాకా క్యూ లైన్ లో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా సరే ముగ్గురు యువకులు ఏ విధంగా ఆలయ పరిసర ప్రాంతాలకు చెప్పులతో వెళ్లారనేది ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. దానికి సంబంధించి ఎవరైతే ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్లారో వారికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు ఫోకస్ పెట్టారు. మొత్తంగా బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలలో ఇది ఒక అపచారంగానే చెప్పుకోవచ్చు. చెప్పులతో యువకులు అంతరాలయానికి దగ్గరగా చెప్పులతో యువకులు వెళ్ళినటువంటి వీడియోలు బయటకు రావడంతో కొంత భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం సామాన్యులైతే కిందే అన్ని రకాలుగా కూడా తనిఖీలు చేసి పంపిస్తారు. వాళ్ళు నేరుగా అంతరాలయానికి దగ్గరగా ఏ విధంగా చెప్పులతో వెళ్ళగలిగారు అనే దాని మీద ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు అక్కడ దాకా ఎలా చేరుకున్నారు, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు, అసలు వాళ్ళు గుడి పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ తిరిగారు అనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రైట్ నారాయణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.